మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు పంతుల తండాల గత 2 రోజుల క్రితం ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే పంతుల తండా చెందినటువంటి తేజవాత్ భద్రు అనే వ్యక్తి తన తోటి సహచరుడు తనకి రిలేషన్ అవుతాడు, తమ్ముడు వరుసకి వాళ్ళ రిలేషన్ అవుతాడు. తనకి గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం అప్పుగా 1 లక్ష రూపాయలు ఇచ్చాడని తెలుస్తుంది. అడగగా 50,000 రూపాయలు చెల్లించాడని తెలుస్తుంది. ఒక 50,000 రూపాయల మొత్తం బాకీ ఉన్న నేపథ్యంలో వీళ్ళ ఎవరైతే తేజస్ భద్రుకి అవసరం నిమిత్తం డబ్బులు కావాలి, నాకు మిగతా 50,000 ఉన్నాయి కదా, ఆ డబ్బులు మళ్ళీ నాకు కావాలి, నాకు అవసరాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడిగినా కూడా ఏదైతే ఉన్నారో సంబంధించినటువంటి వీరేందర్ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో సంబంధం లేకుండా ఇష్ట రీతిగా ప్రవర్తించడంతో వీళ్ళ మధ్య చిన్న ఘర్షణలు చోటు చేసుకుందని తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఏదైతే ఒక 2 రోజుల క్రితం డబ్బులు అడిగాడు. ఈ డబ్బులు అడిగిన నేపథ్యంలో కూడా ఈ వీరేందర్ వాళ్ళకి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ బంధువుల సహకారంతో మా అబ్బాయిలో ఉన్నట్టు గూడూరు శివారు ఒక చిన్న కాలువ దగ్గర కూర్చొని నైట్ మద్యం తాగి ఇతని ఫోన్ చేసి పిలిపించారు. ఇతను వాళ్ళ ఫోన్లో కాల్ రాగానే సార్ డబ్బులు ఇస్తారు కావచ్చు ఆశతో అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మద్యం తాగినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డబ్బులు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి వీరేందర్ ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి అనుచరుల సాయంతో అతన్ని కొట్టి మెడకి టవల్ వేసి టవల్తో చుట్టేసి బయలుపడేశారు. బయలుపడేసిన దాటగానే ఎట్ ద సేమ్ టైం నైట్ మళ్ళీ వాళ్ళు వెళ్ళి గూడూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయి మేము లొంగిపోయాము అని చెప్పేసి పోలీసుకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఇంట్లో ఈ విషయాలన్నీ తెలియక భార్య నీరా ఏదైతుందో తన భర్త వెళ్ళాడు అంటే డబ్బుల కోసం వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాడు అని వాళ్ళ కొడుకు కూడా హైదరాబాద్ ఉంటున్నటువంటి కొడుకు కూడా సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం అనుకున్న లోపే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. తల్లిదండ్రులు తల్లి తండ్రి మాట్లాడుకున్న కొడుకు మాట్లాడుకున్న నేపథ్యంలో కూడా ఇంకా నాన్న ఇంటికి రాలేదు, టైం 1 గంట రాత్రి 1 గంట అవుతుంది, ఇంకా నాన్న ఇంటికి రాలేదు అని ఒక భయంతో భార్య నీల అయితే కొడుకుతో సంబంధించడంతో కొడుకు కూడా హైదరాబాద్ నుంచి తన బంధువులకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఎందుకంటే డబ్బులు ఇస్తానని చెప్పేసిన వీరేంద్ర మరి నాన్న వెళ్ళాడట, ఇంతవరకు ఇంటికి రాలేదు, తండకి రాలేదు, మరి ఏంటని ఆ చుట్టుపక్కల వారు కూడా అదే అర్ధరాత్రి పూట కూడా 2-3 వరకు కూడా చుట్టుపక్కల వాళ్ళు సెర్చింగ్ చేసి బంధువులని ఆరాధిస్తారు నాన్న వచ్చాడా అని చెప్పేసి. ఆయన కూడా రాకపోవడంతో మరుసటి ఉదయం తెల్లారి తన తండ్రి కనబడట్టాడు, తన భర్త కనబట్టాడని చెప్పేసి భద్రు వాళ్ళ భార్య నీల ఎవరుతుందో గూడూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులకి మా భర్త కనబట్టలేడు, మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. అసలు మరి భద్రు ఎక్కడికి వెళ్ళాడు అంటే డబ్బుల కోసం వెళ్ళండి, భద్రు ఎక్కడికి వెళ్ళాడు, తన భర్త మరి ఇంతవరకు రాలేదు, డబ్బుల కోసం మరి వెళ్తా అని చెప్పి ఇంతవరకు రాలేదని చెప్పేసి తన చుట్టుపక్కల వారిని కుటుంబ సభ్యులని వాళ్ళ బంధువులని కూడా ఆరాధించిన నేపథ్యంలో కూడా అసలు సరైన సమాచారం కూడా దానికి ఆమెకు అందలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ అర్ధరాత్రి ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు అయితే వాళ్ళ మృతుడు భద్రున్నాడు, వాళ్ళ భార్య నీలా ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఆ రోజు నైట్ ఏం జరిగిందమ్మా? అసలు ఆ రోజు నైట్ ఆడ కిసాన్ పిలిపించిండు సార్. ఆ రోజు రాత్రి అంగడికి వచ్చి ఏడబోతున్నావు అంటే నాకు కిసాన్ అన్న పిలిచిండు, అక్కడికి పోయి వస్తా ఎమ్మడే అని పోయిండు సార్. అయితే నేను ఆ రాత్రి అక్కడికి కిసాన్ డబ్బులు ఎవరికి ఇచ్చిండు మీ ఆయన? డబ్బులు ఇసాం ఏరే సార్, డబ్బులు ఇసాం నుంచి పోలేదు ఆయన. అసలు మాట్లాడి వస్తా అని కిసాన్ పెద్ద మనిషి దగ్గర పోయిండు సార్. డబ్బులు ఇసాం, మేము గొడవ పెట్టుకోలే, ఏం పెట్టుకోలే, మేము అట్లా అడిగి అట్లనే ఉన్నాం సార్. డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు? డబ్బులు ఈరందరికి ఇచ్చినాం. ఎంత ఇచ్చారమ్మా? డబ్బులు ఈరందరికి ఫస్ట్ 1 లక్ష ఇచ్చినాం, ఒక 50 కట్టిండు, 2 సంవత్సరాలు అవుతుంది, 50,000 ఉన్నది సార్. ఆ తర్వాత డబ్బులు ఏమో కిసాన్ వాళ్ళ కొడుకుకి ఇచ్చినాం సార్. ఆ డబ్బులు కూడా చిన్న గొడవలు అట్లనే అవుతున్నాయి. మళ్ళా తర్వాత అన్న తమ్ములు అని కలిసి ఉన్నారు సార్. కిసాన్ భద్రు మా ఆయన ఉన్నారు గాని ఆడ పోయి డబ్బులు ఇసామని అడిగే గాని పోలేదు. ఆయనే వాడు ఈడ వస్తే మాట్లాడతాం రాతమ్య అని ఫోన్ చేసి పిలిచిండ్రు సార్. మాకు ఫోన్ చేశారా? నైట్ 6ంటికి ఫోన్ చేసిండ్రు. ఈయన మంగళవారం అంగడికి పోయి వచ్చి ఎమ్మడే అన్న దగ్గరికి పోయి వస్తా అని నాకు చెప్పిపోయిండు సార్. నాకైతే మళ్ళీ 8:30కు ఫోన్ చేసిన, ఇప్పుడు దాకా రాలే, ఎందుకంటే
వస్తానా ఇక్కడనే ఉన్నా అన్న దగ్గర కానీ అన్నాడు సార్. తర్వాత ఏమో 10:30కు ఫోన్ చేస్తే రింగ్ అయి కట్ అయితే స్విచ్ ఆఫ్ అయింది సార్. ఇప్పటిదాకా రాలే ఎటు పోయిందని మళ్ళా 1 దాకా పిల్లగానికి ఫోన్ చేసిన సార్ నైట్. ఎమ్మడే రాత్రి వాళ్ళ ఇంటికి పోయిన కిషన్ ఇంటికి పోతే నాకు పిలిచినా కానీ నాకు దగ్గరికి రాలేదు, నాకు కలవలేదు. చూసేటోళ్ళేమో ముగ్గురు బ్రిడ్జి మీద కూర్చొని ఏదో తాగుతాండ్రు, అన్నీ మాట్లాడుతాండ్రు, అన్నీ నిలబడతాండ్రు అని. ముగ్గురు ఎవరెవరు తాగుతున్నారు మందు బదాత్ ఏరియా తేజాత్ కిసాన్ మా ఆయన భద్రు ఈ ముగ్గురు తాగుతాండ్రట సార్. చూసిన వాళ్ళేమో గుండెంగా ఒక సతీష్ చూసిండట, మా తండాల ఒక తిరుపతి చూసిండట, ఇంకో ఆయన సామేమో నీలా చూసిండట. వాళ్ళందరూ అక్కడనే కూర్చొని తాగుతాడని వాళ్ళు చెప్పిండ్రు నాకు. వాళ్ళు కూడా అట్లనే చెప్తాండ్రు, నాకేమో కలవలేదా అంటానా, నువ్వు ఏందా అని. నా బావ అవుతాడు కదా కిసను, ఏంది బావా అని నేను అడగపోతే నైటు నాకు కలవలేదు, నాకు ఫోన్ చేసిండు కానీ నాకైతే అస్సలే కలవలేదని ఆయన అన్నాడు సార్. తర్వాత ఎడిపోయింది అంటే కన్ను కేనాల కాడ చూస్తే మా చెప్పులో పడ్డది సార్ మా ఆయనది. రాత్రే పొద్దున తెల్లారింది కదా, తెల్లారింది చెప్పులు పడ్డది సార్. ఈ చెప్పులు మాయ అనుకున్నా సార్. ఈ తువాల మాదన్నారు సార్. తువాల అయితే మాది తీసుకోపోలేదు సార్, ఒక ప్యాంట్ సెట్ వేసుకొని పోయిండు సార్. తువాల మాది కాదంటే ఎస్ఐ సార్ ఏమంటాడు, చెప్పులు మీది. పోలీస్ 10ంటికి పోయినా సార్, తెల్లారి 7ంటికి మా ఆయన కనపడతలేదా అని పోయినా సార్. మా ఆయన కనపడే రాత్రి వచ్చిండు కదా, రాత్రి నుంచి అసలే కనపడతలేదు. పొద్దున్న 10 వరకు దాకా ఏడైనా ఉంటే వస్తాడు. మా చుట్టపోళ్ళకి అందరికి ఫోన్ చేసిన ఏడ రాలేదంటాడు. మరి ఏటు పోయిండా అని కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా సార్. కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఈ ఆడ ఎస్ఐకి మళ్ళీ ఆడ చెప్పులు ఉన్నాయి ఇట్లా చెప్తే, ఏ చెప్పులు మీద అని ఎట్లా అంటాను కానీ ఎస్ఐ సార్ అంటాడు సార్, ఇదే చెప్పులు మేము కొత్త చెప్పులు ఇప్పుడే కొనుక్కున్నాం, మా ఆయనదే చెప్పులు అని నేను అన్నా సార్. తువాల అనేది కాదు, ఈ చెప్పులు ఎట్లా అయిందని ఎస్ఐ సార్ అన్నాడు సార్. తర్వాత పిటిషన్ రాసి ఆడనే ఆగి తర్వాత ఎవరో ఆడ అవపడ్డాడు ఈడ అవపడ్డాడు అని అన్నాడు సార్, ఉత్తి మాటలు. తర్వాత వాళ్ళే అట్లా చంపిండ్రు సార్, ఆడ పిలిచి చంపిండ్రు. ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత ఇచ్చి మీకు అసలు డబ్బులు ఇసాం అసలు మాట్లాడలేదు సార్. మా దగ్గర ఎంత డబ్బులు పాత బాకులు సార్, మేము డబ్బులు ఇసామని మాట్లాడు. మీకు వాళ్ళకి పాత పగలు ఉన్నాయా? పాత బాకులే ఉన్నాయి సార్. పాత పగలు ఏమో కిషన్ అది వాళ్ళది లేదు సార్, ఈరంద్రది లేదు. పాత పగలేమో మా బావ కొడుకు సూరజ్ ఏది ఉన్నది సార్. తాగినప్పుడు ఉండేదే లేదు. తర్వాత ఈయన పోయి వాళ్ళు ఇద్దరు తాపిస్తే ఫోన్ చేసి కిషన్ పిలిచిందని తెలుస్తుంది సార్. నీ భర్త కనబడటం చెప్పి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చావు కదా, వాళ్ళు ఎత్తుకారా మరి? ఎతికారు సార్. ఎతికితే ఈడ దొరుకుతాను, మీరు చూడండి, మీరు కూడా చూడండి అని మాకు అన్నారు సార్. మరి మీ భర్త బాగా చనిపోయింది అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది మరి? తెల్లారి మరలా వాళ్ళే లొంగిపోయి బాయిలో ఉన్నారని చెప్పిండ్రు సార్. బాయిలో ఉన్నారని వాళ్ళే లొంగిపోయి చెప్పిండ్రు సార్. మాకైతే తెలియదు. వాళ్ళకి చంపి మళ్ళీ నా ఎమ్మడే తిరుగుతాండ్రు మా బావ కొడుకును. భర్తను చంపి మళ్ళీ మీతో తిరుగుతాండ్రు సార్ ఇద్దరు. కిషన్ రావట్లే, మా బావ ఇద్దరు కొడుకులు మాతోనే తిరుగుతాండ్రు సారు. ఒక కిషన్ ఏమో నేను రావట్లే అని తప్పించుకున్నాడు సారు. చూడండి ఎంత విచారకరమైన ఘటనను. వాళ్ళ భర్తను చంపి కూడా తన బంధువులు వీళ్ళతో పాటు ఏం తెలియకుండా ఏం లేనట్టు కూడా చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు వీళ్ళతోనే ఉండు, వీళ్ళని నమ్మబలికించుకుంటూ వీళ్ళకి మాయమలు చెప్పుకుంటూ వీళ్ళతో పాటు ఉన్నారు. అసలు ఆ రోజు తల్లి రాత్రి భయపడకుండా తన భర్త కనబట్టాడని చెప్పేసి ఇట్లా వాళ్ళు పిలిస్తే ఫోన్ చేస్తే పోయిండు అని చెప్పేసి కూడా ఆ రోజు రాత్రే వాళ్ళ కొడుకు కూడా ఫోన్ చేసి, హైదరాబాద్ లో వాళ్ళు ఉన్న కొడుకుని కూడా ఫోన్ చేసి ప్రస్తుతం వాళ్ళకి అబ్బాయి ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడదాం. చిన్న అసలు ఏం జరిగింది? చిన్న ఏమైందంటే నాకు ఫస్ట్ ఏమో 1ంటికి ఫోన్ వచ్చింది. 1ంటికి ఫోన్ వస్తే ఏమైందమ్మా అంటే, లేదు డాడీ ఇట్లా కనబడట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా అంటే, అసలు పొద్దున్న నుంచి ఏం జరిగింది చెప్పంటే పొద్దున్న నుంచి చెప్పింది సార్. అయితే పొద్దుగాల ఇంటికానే ఉన్నాం, ఇట్లా బయటికి వచ్చిండు, సాయంత్రం ఏమో అంగడికి పోతానే అంగడికి పోయిండు. వచ్చేటప్పుడు ఏమో కూరగాయలు చేపలు కూడా ఫిష్ కూడా చెప్పేసి కర్రీ చేయి ఇక్కడే వస్తాను అన్న పిలిచిన అని చెప్పేసి 6ంటికి వచ్చి 6:30 ఆ టైం కిషన్ అనే వ్యక్తి మాకు పెదనాన్న ఇతడు. కిషన్ అనే వ్యక్తి ఏం చేసిన, అతను మాజీ అంటే ఓడిపోయిన ఎంపీటీసీ, అది ఏం చేసిన అంటే ఇక్కడ మాట్లాడేది ఉంది పిలుస్తున్నా అని చెప్పేసి 6:30 ఇంటి నుంచి బయలుదేరారు. పైసలు తీసుకొని బయలుదేరారు. బండి కూడా లోపల తీసుకురావాలి, బయటనే గేట్ అవతలనే బండి వేసి అది ఫిష్ కర్రీ ఇక్కడ ఫిష్ అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు బయటికి. అయితే నువ్వు ఎటు పోతున్నావు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికే పోతానని చెప్పేసి అమ్మతో చెప్పాడంట. అయితే వెళ్ళిపోయాడు. ఇక ఆ టైంలో వాళ్ళు ఇదే టైం అనుకొని మంచిగా తాపిచ్చిర్రు.
అయితే మా పెదనాన్న కొడుకు వాళ్ళతోనే గొడవలు ఉన్నాయి మాకు. నాకు చిన్న విషయం చెప్పు. ఈ మీ నాన్న దగ్గర డబ్బులు ₹1,00,000 కిషన్ వాళ్ళ కొడుకు కుషన్ వాళ్ళ కొడుకు వీరేంద్ర అనే వ్యక్తి. వీరేంద్రన్ వ్యక్తి వీరేంద్ర ఆయన తీసుకున్నాడు వ్యక్తి. అసలు డబ్బులు మ్యాటరే కదండి, పాత పగలు ఉన్నాయి. మా పెదనాన్న కొడుకు మాకు పడదు అసలు. పాత భీమి వీరేంద్ర వాళ్ళక వీరేంద్ర కాదు, ఇక్కడ మా సురేష్ అనే వ్యక్తి, అతను A3 గా ఉన్నాడు. అతను మెయిన్ అసలు. అతను ఏం చేశాడంటే, అతను మాకు కొంచెం గొడవలు ఉన్నాయి. పాత కేసు ఆల్రెడీ నడుస్తుంది. ఎప్పుడు నేను 5th 6th క్లాస్ లో ఉన్నప్పుడు గొడవలు అయినాయి, మా డాడీ కాలు ఇరిగింది, అప్పుడు కేసు ఉంది. ఆ కేసు నడుస్తూనే ఉంది ఇప్పటి వరకు. ఆ కేసు నడుస్తుంది, మళ్ళీ మధ్యలో గొడవలు అవుతుందిగా, అవన్నీ కక్ష పెంచుకున్నాడు మావాడు. అట్లా పెంచుకొని ఏం చేశాడంటే, వాడేం చేశాడంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ మూడ కట్టుకున్నాడు. ఇక సెగ్రిగేట్ చేసుకుంటూ వచ్చిండు. తర్వాత ఏమో ఇతనికి మేము పైసలు ఇచ్చాం కదా, ఇతన్ని అసలు డబ్బులు మ్యాటరే కాదు. డబ్బులు మీరు ఎవరికి ఇచ్చారు? వీరేంద్ర అనే వ్యక్తికి ఇచ్చాం. ఎంత ఇచ్చారు మీరు? 1,00,000 ఇచ్చాం. ఆ డబ్బులు మ్యాటరే కాదు అసలు. ఆ డబ్బు కేసు మొత్తం డైవర్ట్ చేశారు అంతా. అసలు డబ్బులు మ్యాటరే కాదు. ₹1,00,000 అసలు పెద్ద మాకు మ్యాటరే కాదు అసలు. ₹1,00,000 అంటే అది ₹1,00,000 ఏంది, మర్డర్ ఏంది, పగ అంతా మా ఉంది. వాడేం చేశాడు అంటే, ఎవరైతే మాకు యాంటీగా ఉన్నారో వాళ్ళందరినీ ఇట్లా చేశారు అట్లా చేశారని జమ చేసి మొత్తం ఇరికిచ్చేసారు లోపల. అతని ఇంకా అది పోలీస్ వర్షన్ మొత్తం అప్పు అనేసి ₹1,00,000 అప్పు 50,000 చెల్లించలేదు. శిక్షలు అవన్నీ తగ్గేలా ఏం చేశారంటే, విక్టిమ్ చెప్పారు. ఇప్పుడు బాధితులు ఉన్నారు కదా, అదే వాడు కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా, హంతకులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే తగ్గాలనేసి ఏ విధంగా మాట్లాడితే తక్కువ అవుతుందో పెళ్లి విషయంలో ఈ పాత పగలు పాత కేసులు ఇవన్నీ ఉన్నాయని ఏం చెప్పట్లేరు వాళ్ళు. మాకు అసలు సంబంధమే లేదు. ఒక్కడే వీరేంద్ర అనే వ్యక్తి వాళ్ళ చెల్లికి అదే చెల్లి పెళ్లికి అడ్డుపడుతున్నాడని అదే రాస్తున్నారు. అసలు మ్యాటరే కాదు. మాకు ₹1,00,000 మ్యాటరే కాదు సార్, మాకు మ్యాటరే కాదు అసలు. ఎట్లా చెప్పేసి మాట్లాడుకుంటా ఆ కేసు మొత్తం అది ఒక్క దాని మీద డైరెక్ట్ అతనే ముగ్గురిని సెగ్రిగేట్ చేసి చంపేసేసారు అనే మాట వస్తుంది. స్టేషన్ లో మీరు కేసు ఏం పెట్టారు? డబ్బుల విషయం చెప్పారా? అసలు కాదు, మేము మిస్సింగ్ కేసు అని పెట్టాం. నాకు ఫోన్ చేస్తే మా మామని చెప్పిన, నేను ఏమని చెప్పినా, మామ ఇట్లా మిస్సింగ్ కేసు ఇట్లా అవుతుంది, మమ్మీతో తీసుకువెళ్ళంటే మా మమ్మీ ఏమో బయటికి పోయారు. అక్కడ గూడూరు స్టేషన్ కాడ పోయి మిస్సింగ్ కేసు రాపిచ్చాం మేము. అసలు మర్డర్ అని మాకు తెలియదు. వాళ్ళు పిలిచారు. అట్లా నైట్ ని అందరినీ ఫోన్ చేశాను, ఊర్లో వాళ్ళు అందరు కనుక్కుంటే ముగ్గురు తాగుతున్నారు అని చెప్పి ఆల్రెడీ కన్వర్జేషన్ ఫస్ట్ మీరు మిస్సింగ్ కేసు పెట్టారు. అంటే మీ నాన్న అప్పటి వరకు ఇంకా మర్డర్ అయ్యాడు మీకు తెలియదు? ఇంకా తెలుసుంటే ఆ రోజు నైటే ఏదో ఒకటి అయ్యేది. మా అందరినీ, మా చుట్టాల వాళ్ళని కానీ మా అందరినీ మేము సెగ్రిగేట్ చేసి వాళ్ళ ఇంట్లో దాడి ఏదో ఒకటి చేసేటోళ్ళం. అసలు మాకు ఆ రోజు మాకు తెలియదు, అసలు ఏమైందో కూడా తెలియదు. మిస్సింగ్ కేసు అనే రాపిచ్చాం మేము అక్కడ పోయి. అప్పుడే డైరెక్ట్ స్టేషన్ కి పోయి ఇట్లా ఏమైందంటే అట్లా మాట్లాడుకుని ఇట్లా బయటకు వచ్చేసాం. ఆ రోజు మొత్తం ఆ రోజు ఏమో చెప్పులు దొరికాయంట. ఆ ఎస్ఐ గారు ఏం చేశారంటే, ఈ చెప్పులు మీ ఒకటేనా, ఇంకా 10 మంది ఉంటాయి, 10 నెంబర్లు చాలా మంది ఉంటాయి, మీ ఒక్కరే ఎట్లా అంటావు అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేశారు. ఆ డే మొత్తం నెగ్లెక్ట్ చేశారు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఆ మంగళవారం రాత్రే చంపేసి బావిలో పడేశారు. బండి ఒక బావిలో, శవం ఒక బావిలో పడేశారు. ఆ ఫోను అవన్నీ లోపల పడేశారు. అది మాకు తెలియదు. ఆ డే మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది, మంగళవారం వెనస్డే మొత్తం లాగ్ అయ్యి కూడా వచ్చింది. మేము ఆల్రెడీ చెప్తాను, నేను 100కి ఫోన్ చేసి ఇట్లా అయింది, మొత్తం నెగ్లెక్ట్ చేస్తున్నాను. బుధవారం లొంగలేదు, లేదు వాళ్ళు మంగళవారంలో లొంగిపోతుంది. మంగళవారం మర్డర్ చేసి మార్నింగ్ మాతోనే వెతకనికి వచ్చారు. మా అన్న, మా ఇంకో అన్న, వాళ్ళు నేనే అతని బండి మీద ఎక్కించి పోదాం అంటే, అసలు నేను మాట్లాడినా ఏమైందన్నా అంటే, దొరకలేదు వెతుకుతున్నామని నేను ఫోన్లో చేసిన. మార్నింగ్ ఫోన్ చేసి ఏమైందంటే దొరుకుతలేదు, మాట్లాడతలేదు అని చెప్పిండు. అయితే మార్నింగ్ రాగానే ఇటు పోదాం రమ్మంటే సరే వస్తాం పదా అని అతని బండి మీద నేను కూకున్నా. ఆల్రెడీ కూకొని పోతుంది. ఆ స్పాట్కి తీసుకుపోతుంది, వేరే స్పాట్కి తీసుకుపోతాను. ఇటు అనుకుంటా తీసుకుంటా వస్తుండు. నేను అప్పటికే అతనేమో వేరే దగ్గర పోతా అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోయారు అటు. అయితే నేనేమో మా ఊర్లో స్వామి బాబాయ్ అని వాళ్ళ బైక్ అడుకొని నేను మా తమ్ముడు పోయి ఇటు ఏమైనా ఉండడాని ఇటు ఆ బావిలలో కానీ అక్కడ క్వారీ ఉంది, ఆ క్వారీ కానీ ఇద్దరమే ఎతికాను. వాళ్ళు ఏమో వేరే దగ్గర వెళ్ళిపోయారు. ఇది దొరికిపోయేసరికి ఏమో అప్పుడే మేము పోలీస్ స్టేషన్ ఇచ్చాం కాదు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళంతా ఎంక్వైరీ చేసి ఫస్ట్ సర్చింగే వచ్చారు. అయితే ఆ వెనస్డే నైట్ రోజే లొంగిపోయారంట. అది మాకు తెలియదు, నైటే లొంగిపోయారంట. ఒక్కడు పోయి లొంగిపోతే తర్వాత మార్నింగ్ ఏమో వీళ్ళు ముగ్గురిని తీసుకుపోయారు. అయితే మేము పిటిషన్ మిస్సింగ్ కేసు రాపించేటప్పుడు అవమానితులు ఉంటారు కదా, మెయిన్ గా అక్కడ ఇద్దరు తాపించారు కాబట్టి వాళ్ళ ఇద్దరు పేరు రాపించాం. ఆ తర్వాత ఎవరిమైనా డౌట్ ఉన్నా అంటే మాకు మధ్యలో వీళ్ళతోనే కొంచెం లొల్లయిందని, అసలు పైసలు మ్యాటరే కాదు, వీళ్ళతో లొల్లయిందని వీళ్ళ పేరు వీని ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ ఇక్కడ ఉంటారు, ఇద్దరు పేరు రాపించాం, 4 పేరు రాపించాం. మామని పేరు రాపియలేదు నేను. మా అమ్మ చెప్పింది ఆల్రెడీ రాయమని, మా అమ్మ పాలలే నాతోనే తిరగవచ్చిండు. సురేష్ ఈరియా పేరు రాపించాం, కిషన్ పేరు రాపించాం, వీరేందర్ అని పేరు రాపించాం, శ్రీకాంత్ రాపించాం. శ్రీకాంత్ ఫ్రెండ్స్, కిషన్ ఈరియా ఫ్రెండ్స్, వాళ్ళు
పొలిటికల్ గా ఫ్రెండ్స్, వీళ్ళు నార్మల్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళు పొలిటికల్ ఆల్రెడీ ఇద్దరు చూసారని చెప్పారు నైట్ ఫోన్ చేస్తే. అయితే వీళ్ళిద్దరు మెయిన్ మిస్సింగ్, వీళ్ళ పేరు రాపించాను. తర్వాత ఏమో వాళ్ళిద్దరి పేరు రాపించాను. ఎందుకంటే రీసెంట్ గా వాళ్ళతోనే లొల్లైంది కాబట్టి వాళ్ళ పేరు లొల్లి కాదు, అది నార్మల్ గా అనుకున్నారు. ఆ పేరు వాళ్ళ మీద ఇద్దరి మీద రాపించాను. తర్వాత మా అన్న పేరు రాపిలేదు, సురేష్ అనే వ్యక్తి మీద నేను రాపియలేదు. మా అమ్మ ఆల్రెడీ చెప్తుంది వీని పేరు కూడా రాయి, కొంచెం డౌట్ ఉందంటే వద్దులేమా నాయనకే తిరిగి వచ్చిండు, వీడియో ఎట్లా చేస్తాడు, మనోళ్ళు మన ఇట్లా చంపుకుంటామని చెప్పేసి నేను అప్పటికి ఆగిన. అయితే తర్వాత ఏమైందంటే ఇట్లనే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, వీళ్ళేమో లొంగిపోయారంట నైట్. మీకు అన్న అవుతాడా? అన్న అవుతాడు, సొంత పెద్ద నాన్న కొడుకు అన్న అవుతాడు. వీళ్ళు ముగ్గురు ఇద్దరేమో నైట్ ఒక్కడేమో నైట్ లొంగిపోయారు, ఇద్దరు ఏమో మార్నింగ్ పోయారంట. మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళిపోయారు. అప్పటికే డౌట్ వచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇట్లా స్విచ్ ఆఫ్ వచ్చింది సార్, వీళ్ళే మ్యాక్సిమం చేసిందని నేను చెప్పాను ఆల్రెడీ. సరే మాకు చూస్తాం, మేము అందరం చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఎంతో ఒక కేసు చనిపోయారు, మీరు కేసు పెట్టారు. మరి భారీ ఎత్తున ఊరిపోతే భారీ ఎత్తున పోలీసులు బాగా మోహరించి అసలు ఇక్కడ ఏదో జరుగుతుందంటే పెద్ద సీన్ పెద్ద ఎందుకు చేశారట? అది కూడా చెప్తున్నా. ఏమైంది యాక్చువల్లీ నైట్ లొంగిపోయారు. నైట్ అదంతా మాకు చెప్తే మా డాడీకి సర్కిల్ బాగానే ఉంటుంది, మా డాడీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఆ వ్యక్తి వాళ్ళు ఎవరు హంతకులు ఉన్నారుగా వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తారనేసి నైట్ ఎవరు చెప్పలే మాకు. పొద్దుగాల వచ్చి గంగారం ఎస్ఐ రవికుమార్ సార్ వాళ్ళు వచ్చి 10 మంది పోలీసులను తీసుకొచ్చి ఇక్కడే మా ఇల్లు కాడనే వచ్చేసి అందరినీ డైవర్ట్ చేశారు. వాళ్ళు మార్నింగ్ అంతా అక్కడ లొకేషన్ చెప్పేసరికి ఆ లొకేషన్ ఈ లొకేషన్ చూసి వాళ్ళందరూ అటు చూస్తున్నారు, మమ్మల్ని అందరినీ ఇక్కడనే డైవర్ట్ చేశారు. నేను మా సార్తో మాట్లాడుతున్నా, సార్ ఇట్లా అయింది సార్, నేను ఇక్కడ చదువుకుంటున్నాను, ఇక్కడ ఇట్లా అయింది, మా డాడీని ఇట్లా మర్డర్ చేశారు సార్, అసలు మిస్సింగ్ అది మర్డర్, మా మీద వీళ్ళ అనుమానం అయింది, మేము ఆడ మిస్సింగ్ కేసు ఎఫ్ఐఆర్ చేసాం ఇదని చెప్పేసి నేను చెప్పి ఇక్కడనే మాట్లాడుతున్నా. అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చి నేను ఎస్పీ గారికి మార్నింగ్ ఫోన్ చేశాను, నైట్ ఏమో 100కి ఫోన్ చేశాను. నైట్ ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు ఫోన్ లేవట్లేదు, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి కాబట్టి. మార్నింగ్ ఫోన్ చేస్తే మేము చేస్తాం అమ్మ 2 hours లో. బుధవారం నైట్ ఫోన్ చేశారు మీరు సార్ ఎస్పీ గారికి? బుధవారం నైట్ చేసాం. బుధవారం నైట్ చేస్తే కలవలేదు. 100కి ఫోన్ చేస్తే 100 ఏమో గూడూరు పోలీస్ స్టేషన్ అట్లా చెప్తే గూడూరు పోలీస్ నుంచి అమరు అనే కానిస్టేబుల్ సార్ ఏమో నాకు ఫోన్ చేశారు, మేము చేస్తాం ఏం కాదనేసి అట్లా చెప్తే. మార్నింగ్ ఎస్పీ గారికి మళ్ళీ ఫోన్ చేస్తే కలిసింది. ఫోన్ కలిస్తే ఇంకో 2 గంటల్లో పట్టుకుంటాం సార్ చెప్పారు మాకు. ఆన్సర్ చెప్పారు. ఇది గురువారం జరిగింది, గురువారం మార్నింగ్. వీటికి మీ డాడీ హత్యకి కారణం వాళ్ళని ఏ విధంగా మరి వాళ్ళని పోలీసు ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అసలు? వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు మా డాడీనే చంపేశారంటే మేము పెద్ద విషయం కాదు, మాకు అడిషనల్ థ్రెట్. ఇక వాళ్ళు బయటకు వస్తే అడిషనల్ థ్రెట్, బెయిల్ మీద ఏదో ఒకటి చెప్పేసి బయటకు వాళ్ళు రాకూడదు, వాళ్ళకు గట్టిగా చర్యలు తీసుకోవాలి, అసలు రాకుండా చేయాలి వాళ్ళని. మీరు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మీరు బాయ్ దగ్గరికి వెళ్ళారంటారు కదా మీరు, ఏం జరిగింది? నేను బాయిలో దిగిన తీసిన నేను. అంటే మీకు సమాచారం ఎవరు ఇచ్చారు బాయిలో ఉందని? ఇప్పుడు ఏదైనా పోలీసులు చెప్పారు పోలీసులు చెప్పినట్టే ఏదైనా మరి బాయిలో ఉన్నారు, మాకు కూడా పోతలేరు, మీరు ఆడ పోయాలని చెప్తాడు వాళ్ళు. పోయాడా మరి బాయిలో దిగా మరి ధైర్యం లేదు అని నేను పోయినాడ. నేను బాయిలో దిగిన బాయిలో బయట తెచ్చి నేను. అంటే బాయ్ అంటే బాడీకి దెబ్బలు మొత్తం దెబ్బలే ఉన్నాయి సార్, అది మొత్తం దెబ్బలే ఉన్నాయి, బరిపతినే ఉండే అది. ఇది ఏదైనా కానీ యాంగి నుంచి ఈడ కట్టిండ్రు, ఈ పై నుంచి ఈ కట్టిండ్రు, పొడిచోడు. లోపల కూడా కట్టెలు ఉన్నాయి. నిజం సార్ అది. చెప్పండి అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అసలు గుండె ఊర్లో? అసలు ఇట్లా శిక్ష అంతకులు ఏ విధంగా శిక్ష పడాలనుకుంటున్నారు? హంతకులకైతే ఉరి శిక్ష పడాలండి, మ్యాండేటరీగా వాళ్ళు నలుగురికి ఉరి శిక్ష అయితే పడాలి. జీవితంలో ఇంకో మర్డర్ ఇలాంటి చూడకూడదు అని అనుకునేలా చేయాలండి వాళ్ళకైతే. వీళ్ళకే కాదు, ఈ సంఘటన చూసి పక్కలకు కూడా జీవితంలో ఇలాంటి చేయకూడదు అనే విధంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఇక్కడికైతే విన్నారు కదా, గుండెంగలో జరిగినటువంటి ఏదైతే తేజ భద్రు ఏదో బావిలో మర్డర్ చేసి పడే సందర్భంలో అసలు అప్పు విషయం కానే కాదు, మాకు అసలు ఆ 50,000 మాకు సమస్యే కాదు. పాత కక్షల నేపథ్యంలోనే మా నాన్నని ఈ విధంగా పథకం ప్రకారమే ఫోన్ చేసి పిలిపించి మద్యం దాపించి వాళ్ళు చంపేసి రాజకీయ పలుకుబడులు ఉపయోగించి రాత్రికి వాళ్ళు లొంగిపోయి కూడా ఈ విధంగా పోలీసు బందోబస్తుని ఊరంతా గుండెంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సందులో కూడా పోలీసు బాగా మోహరించడంతో ఒక భయభ్రాంతికి గురైన నేపథ్యంలో కూడా అసలు ఇక్కడ ఉన్న గుండెంగ వస్తు కూడా అసలు గుండెంగలు అసలు ఏం జరుగుతుంది, ఇంతమంది పోలీసులు అసలు ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుందని ఒక భయాన వాతావరణం కల్పించి చివరికి మాత్రం అసలు అప్పుని ఒక డైవర్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ బాధ్యత వాళ్ళ నీడ భార్య చెప్తుంది, కొడుకు చెప్తున్నట్టు బంధువులు చెప్తున్నారు. ఓవరాల్ చూసినట్లయితే పోలీసులు కూడా ఇంకా మరింత లోతుగా వెళ్ళి విచారణ చేసి ఎవరైతే హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని ఒకవైపు బంధువులు కూడా వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని చెప్పిన పరిస్థితి ఉంది.
ఇచ్చిండు. ఈయనే తాగుదే అని అనుకున్నాడు. ఈయన పాలన చేసిండు.